నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. మొహమ్మద్ షమి ఒక అత్యుత్తమమైనటువంటి క్రికెటర్, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇతను ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే ఇలాంటి క్రికెటర్ని పట్టుకొని ఒక ప్రబుద్ధుడు ఇతడు బ్యాడ్ ముస్లిం, కాఫిర్, షరియత్ లా ప్రకారం ఇతను నేరస్తుడు, అల్లాహకి సమాధానం చెప్పాలి అంటూ మాట్లాడతారు. ఎవరంటే ఆల్ ఇండియా ముస్లిం జమాత్ నేషనల్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ. ఇంతకీ షమీ చేసిన తప్పు ఏంటి అంటే, మనందరికీ తెలుసు ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తోంది. రంజాన్ మాసంలో చాలా మంది ముస్లిం సోదరులు ఫాస్టింగ్, రోజా అంటారు, వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, ఉపవాసం ఉంటారు. ప్రస్తుతం షమీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడుతున్నాడు కాబట్టి, ట్రావెలింగ్ లో ఉన్నాడు కాబట్టి అతను ఈ ఉపవాస దీక్షను చేయలేడు. ఎందుకంటే దేశం కోసం ఆడుతున్నాడు కాబట్టి దానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. అతను చేసిన తప్పల్లా ఎనర్జీ డ్రింక్ తాగాడు. సో ఉపవాస దీక్షను అతను ప్రస్తుతానికి ఫాలో కావడం లేదు, కాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను దేశం తరపున ఆడుతున్నాడు, రిప్రజెంట్ చేస్తున్నాడు. అంత మాత్రాన అతను ఒక బ్యాడ్ ముస్లిం అంటూ అతని మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది మొట్టమొదటిసారి కాదు, గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు, స్టార్లను కూడా ఇదే విధంగా దూషించినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. అసలు ఏం జరుగుతుందో, మతమా దేశమా, ఇది మతోన్మాదమా, ఏమని పిలవాలి? ఈ అంశానికి సంబంధించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్ అసలు అతను చేసిన తప్పేంటి? ఒక బ్యాడ్ ముస్లిం అంటున్నారు, నేరస్తుడు అంటున్నారు. అకార్డింగ్ టు షరియా చట్టం ప్రకారం మొహమ్మద్ షమి ఒక నేరస్తుడు, అతను సమాధానం చెప్పాలి. భారతదేశంలో షరియా నడుస్తుందా, బిఎన్ఎస్ నడుస్తుందా, పాత ఐపీసీ నడుస్తుందా? ఇది సెక్యులర్ దేశం అంటారు వీళ్ళందరూ. ఇదే మనుషులు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ఒక మనిషికి, ముస్లిమ్స్కి రంజాన్ టైంలో రోజాకి ఎగ్జంప్షన్స్ ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్కి, పిల్లలు, ప్రీ న్యూబర్టీ పిల్లలకి. అది కాకుండా ట్రావెలింగ్, మీరు చెప్పినట్లు ట్రావెలింగ్ కేసెస్లో, న్యాచురల్లీ స్పోర్ట్స్లో కూడా. ఎందుకంటే క్రికెట్ గేమ్ ఆడుతున్నప్పుడు 50 ఓవర్ల గేమ్లో న్యాచురల్లీ టైర్డ్ అయిపోతారు. చాలా మటుకు ఎస్పెషలీ యుఏఈ లాంటి, దుబాయ్ లాంటి ప్లేసెస్లో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. నీళ్ళు తాగాల్సిందే కంటిన్యూస్గా. ఎనర్జీ డ్రింక్ కానివ్వండి, నీళ్ళు తాగాల్సిందే, లేకుంటే పడిపోతారు కింద అంతే. అది కూడా బౌలర్, ఏదో పక్క నిలబడి ఫీల్డింగ్ చేసే మనిషి కూడా కాదు. డెఫినెట్లీ నీళ్ళు తాగడం అనేది చాలా బేసిక్. ఈ రోజా దాంట్లో కూడా చాలా మట్టుకు ఇతనే, ఈ చెప్పిన మౌలానాకే తెలుసు రూల్స్ ఉన్నాయి, ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. మీరు రోజా చేయకపోతే మీరు ఎప్పుడైనా సంవత్సరం తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, లేదు మీరు దాన్ని బట్టి ఒక డొనేషన్ ఇవ్వచ్చు, ఎక్కడైనా ఫెదే అంటారు దాన్ని, రూల్ ఉంది. ఉన్నప్పుడు అది చెప్పకుండా ఈయన నీళ్ళు తాగాడు, కాఫీరు, ఈయన నాన్ ముస్లిం, అల్లా దూసుకుంటారు, అదేంటి, ఏంటండి ఇది? ఇట్లాంటి మనుషులను ఎందుకు పెట్టుకోవాలి నాకు అర్థం కాదు. ఇదే టైంలో ఏదైనా హిందూ ప్రీస్ట్ ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, గొడవ మీద గొడవ. ఇక్కడ ఇదేంటి సెక్యులరిజమా, ఇదేంటి పెట్రియాకియా, అద్దా ఇదా అని చెప్పేసి ఇక్కడున్న మన దగ్గర లెఫ్ట్ వింగ్ కమ్యూనిస్ట్ జర్నలిస్ట్ ఉన్నారు చూడండి, అందరూ 90% మంది వాళ్ళే కదా, వాళ్ళు వచ్చి మొత్తం పడతారు వీళ్ళ మీద. మన దగ్గర హిందువులు కూడా నవరాత్రి పాటిస్తారు, ఫాస్టింగ్ చాలా మంది చేస్తారు, చాలా మంది చేయరు. అదే రూల్ ఏం లేదు, ఇండివిజువల్ చాయిస్ అది. ఇక్కడ కూడా మీరు చూడండి, చాలా మటుకు కొన్ని ప్రొఫెషన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తయారు చేస్తున్నాయని ఉంటాడు ముస్లిం. ఫుడ్ తయారు చేసేటప్పుడు టేస్ట్ చేయాలి కదా. పొద్దున్నుంచి హలీం కొడుతూనే ఉంటాడు ఆడు. పొద్దున 5 గంటలకు స్టార్ట్ అవుతుంది హలీం ప్రిపరేషన్. ఎక్కడో టేస్ట్ చేయకపోతే హలీం ఎట్లా ఉందని ఎట్లా తెలుస్తుంది? పక్కన రోడ్డు మీద పోతున్న పిలిపించి ఆయన చూడరా టేస్ట్ ఎట్లా అని చెప్పలేము కదా. సో ఎగ్జంప్షన్స్ ఉంటుంది అన్నిటికీ. హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, ఈ చెప్పినట్లు స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు ఉంటారు. చాలా మటుకు హాస్పిటల్లో ఉన్న పేషెంట్ సంగతి ఆలోచించండి. వాళ్ళకి డ్రిప్ ఇస్తే మరి అది కూడా కాదు, వద్దంటారా వీళ్ళు? ముస్లిమ్స్ డ్రిప్ తీసుకోకూడదు రంజాన్ టైంలో, అది మెడికల్ కండిషన్ అండి. ఒక ప్రాక్టికల్గా ఆలోచించాలి. రాజుగారు, మనం పాసిబుల్ అయితే మనం చూడాలి. మొన్ననే మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియా కింగ్, ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు. ఐ థింక్ ఈ అన్ని మిడిల్ ఈస్ట్లో నేను అందరికన్నా ఎక్కువ అడ్మైర్ చేసే మనిషి ఎంబీఎస్ అంటారు ఆయన, షార్ట్ మొహమ్మద్ బిన్ సల్మాన్. చాలా క్లియర్గా చెప్పారు, అల్లా ఖురాన్ చేశారు, ప్రాఫిట్కి ఇచ్చారు, ప్రాఫిట్ అది ప్రాపగేట్ చేశారు. ఇంటర్ప్రిటేషన్ ఉంటుందని అతను చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. ఆ వీడియోలో చాలా క్లియర్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అన్ని రాళ్ళ మీద రాసి పెట్టలేదు, మోసెస్ ది 10 కమాండ్మెంట్స్ లాగా కాదు ఇది. మన దగ్గర కూడా చూస్తాం ఎగ్జంప్షన్స్ ఉంటుంది. ఎప్పుడు మంత్రాలు చదువుతామో ఏం చేస్తామో కానీ మన దగ్గర ఒక బుక్ లేదు అట్లాంటి, ఇదే ఫాలో చేయాలని ఒక బుక్. మన దగ్గర వందలాది బుక్కులు ఉన్నాయి హిందూ దాంట్లో. మన దగ్గర భగవద్గీత నుంచి, మన దగ్గర రామాయణం నుంచి ఎపిక్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పెసిఫిక్ బుక్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక ఫంక్షన్కి ఒక్కొక్క ఉపనయనం చేయాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, పెళ్లిలో ఒక సిస్టమ్ ఉంటుంది, చనిపోయినప్పుడు దాని తర్వాత ఉన్న సెరమనీస్కి ఇంకో సిస్టమ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఇదే రిజిడ్, ఇది ఎట్లనే ఫాలో చేయాలని ఎవరు చెప్పలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి ఒక్కొక్కసారి మొత్తం మంత్రాలు చదువుతారు, ఒకసారి లేదు. ఇప్పుడు మా దాంట్లో కేరళలో నాయర్ మేనన్ హిందూ కస్టంలో మా దాంట్లో పెళ్లిలో మంత్రాలు ఉండవు.
2 నిమిషాల పెళ్లి అయిపోతుంది. బేసిక్లీ తాళి కట్టేస్తారు, మంగళసూత్రం తాళి కట్టేస్తారు, గార్లెండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, 3-7 రౌండ్లు తీసుకుంటారు అది అంతే. దాని తర్వాత అమ్మాయికి ఒక సారీ బ్లౌజ్ ఇస్తారు అబ్బాయి వారి తరఫు నుంచి, అయిపోయింది పెళ్లి. దాని తర్వాత కన్యాదానం చేసేస్తారు, అయిపోయింది. ఇది మొత్తం కలిపితే 5 నిమిషాలు అని చెప్పొచ్చు. మంత్రాలు లేవు కదా. ఇప్పుడు మీరు దానికి డిస్క్వాలిఫై చేస్తారా? పెళ్లి కాలేదని చెప్తారా? ఇప్పుడు ఒక్కొక్క రిలీజన్కి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. క్రిస్టియానిటీకి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఉంది చర్చ్లో. కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారు, అంటే రిజిస్టర్ మ్యారేజ్ ఇల్లీగల్ అంటారా? కాదు కదా, అక్కడ కూడా లీగలే. కొంతమందికి అట్లా కావాలంటే వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది అంటారు కాదు, మేము కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు మా దాంట్లో కేరళలో, వాళ్ళు పార్టీ ఆఫీస్లో రెడ్ రిబన్ లాగా వేసుకొని అక్కడ వేసుకుంటారు, వీళ్ళు ఇక్కడ వేసుకుంటారు, అయిపోయింది పెళ్లి. దాని తర్వాత లాల్ సలాం అంటారు, ఒక లైమ్ జ్యూస్ ఇచ్చేసి వడ తినేస్తే అయిపోతుంది, పెళ్లి అయిపోయింది, కథ. ఒక్కొక్క దాని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈయన చేసిన తప్పేంటి? ఒక ఫాస్టింగ్ రూల్ చేయాల్సింది. ఈయన ఇప్పుడు బయట కూర్చొని గ్రౌండ్ దాగాడని చెప్పి డ్రెస్సింగ్ రూమ్లో వెళ్ళి తాగితే ఎవరైనా చూస్తారా? లేదు. బెంచ్ లో ఉన్న ప్లేయర్ అయితే అనుకోవచ్చు, అతను ఫైనల్ 11లో ఆడుతున్నాడు, రిజర్వ్ లో 15 మెంబర్స్ లో ఉండి అతను టీంలో లేకపోతే మేబీ తప్పు పట్టినా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అతను ఆడుతున్నాడు కదా, టీంలో ఆడుతున్నాడు. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈవెన్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు కూడా టైర్ గారని అవుతారు వాళ్ళు కూడా, ఎందుకంటే మీరు ఆ వెదర్ లో బయట కూర్చున్నప్పుడు అవుతుంది. ఇప్పుడు దుబాయ్లో ఎంతమంది ఉన్నారండి క్రికెట్ ఆడుతున్నారు, ఆ రోజు అక్కడ చూడండి క్లోజ్అప్ తీసుకుంటే చాలా మంది ఏదో సాఫ్ట్ డ్రింక్ తాగుతుంటే ఏదో చేస్తుంటారు. ఎవరెవరు పాటించాలో వాళ్ళు పాటిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఇరాన్ లాంటి రాష్ట్రాలు చూడండి, మన దగ్గర ఉన్న ఇదే రూల్ అక్కడ ఫాలో చేస్తున్నాం. మనోడు చెప్పినట్ల అక్కడ ఏదో 5-15 రెస్టారెంట్ బంద్ చేసి పడేశారంట, రూల్ ఫాలో చేయాలని చెప్పి. ఏంటంటే వాళ్ళు బంద్ చేయాలంటే ఆ రోజు ఏ ఫుడ్ ఇవ్వకూడదంట ఎవరికి. అరే తినాల్సిన తినేయండి, మిగతా రిలీజియన్ వాళ్ళు ఉంటారు కదా, కాదు వాళ్ళు కూడా తినకూడదంట. వాళ్ళు కావాలంటే ఇంటికి వెళ్ళి తినాలంట, బయట పబ్లిక్ డిస్ప్లే ఉండకూడదు. ఈ చెప్తారు కదా, ఈ రిలీజన్ ని బ్యాక్వర్డ్ తీసుకెళ్లడం అనేది ఇది. మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమో ముందుకు తీసుకెళ్తున్నారు. హీ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ మెక్కా అండ్ మదీనా, విచ్ ఆర్ ద 2 మోస్ట్ పవర్ఫుల్ ఆర్ మోస్ట్ ప్రామినెంట్ ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పొచ్చు. అతను మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమో ఫార్వర్డ్ తీసుకెళ్తున్నప్పుడు మనం మోడర్నైజ్ చేద్దాం, ఈ రిలీజన్ కొంచెం మహిళలకి రైట్స్ ఇద్దాం, మన మ్యారేజెస్ గురించి మాట్లాడుతాం, మనం కూడా భారతదేశంలో ట్రిపుల్ తలాక్ తీసేసాం, మనం ఇప్పుడు యూసీసీ గురించి మాట్లాడుతున్నాం. అందరూ ముందుకెళ్తున్నప్పుడు వీళ్ళు వెనక గురించి తీసుకెళ్తున్నారు. 17th century 16th century అక్కడ అప్పుడు అట్లా ఉండే. మన దగ్గర కూడా ఉండే. రాజుగారు మీకు గుర్తుంటుంది, మీరు సతీ మన దగ్గర ఉండే ప్రొసీజర్. అవును, సతీ సహగమనం ఇప్పుడుందా? లేదు. రాజా రామ్మోహన్ రాయ్ టైం నుంచి అది సోషల్ రిఫార్మ్ గా తీసుకొచ్చి బంద్ చేయాలి. డెఫినెట్ గా హిందూ రిలీజన్ కూడా మాడిఫై చేశారు. అట్లనే విడో రీమ్యారేజెస్, అంటే చనిపోయిన తర్వాత భర్తను పెళ్లి చేసుకోరు వీళ్ళు, అట్లనే ఉండిపోతారు. ఇప్పుడు విడో రీమ్యారేజెస్ చాలా కామన్ అయిపోయింది. దాంట్లో ఏం తప్పు ఉందండి? సో ఎవ్రీ రిలీజన్ హెస్ చేంజ్ ప్రాక్టికల్ గా ఆలోచించాలి. మీ ఫాస్టింగ్ చేస్తారు, మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మీ రిలీజన్ ప్రకారం చేయాల్సింది. కానీ ఒక మనిషి రోడ్డు మీద రేపు పడ్డాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఫాస్టింగ్ చేస్తున్న మనిషి రోడ్డు మీద నడుస్తూ పడిపోతాడు. వాళ్ళు ఏం చేస్తారు, యూజువల్లీ పబ్లిక్ కొంచెం వచ్చి నీళ్ళు తాగుతారు, వాళ్ళ మీద ఆయన తీసి పక్కన పెట్టి కొంచెం నీళ్ళు తాగిపిస్తారు. లేదు నేను ఫాస్టింగ్లో నా నీళ్ళు తాగదని చెప్తాడా మనిషి? అతను అసలు కాన్షియసే లేకుంటే హాస్పిటల్ తీసుకొని డ్రిప్ పడతారు. ఫాస్టింగ్ అయిపోయింది అప్పుడు కాలేదు కదా. ఇస్లాం అనే రూల్ ఇస్తున్నారు మీకు. దాని తర్వాత మీరు ఎప్పుడైనా సంవత్సరంలో ఎప్పుడైనా ఇంకోసారి చేసుకోవచ్చు, కాంపెన్సేషన్ మినహాయింపు ఉంది. అది కాకుండా నేను చెప్పినట్టు డొనేషన్ చేయొచ్చు, ఫిదా లాంటి ఆ స్కీమ్ లో ఉంది వాళ్ళకి. ఇది ఈ పబ్లిసిటీ కోసం రాజుగారు, ఈ పబ్లిసిటీ ఇది మనలాంటి వాళ్ళనే పబ్లిసిటీ ఇస్తున్నారు వీళ్ళకి. మనం డిబేట్లు చేస్తాం, దాన్ని ట్యాగ్ చేస్తాం, ఇంకా వాడి అన్ని ఛానల్లో వచ్చారు చూడండి ఇప్పుడు. లేకుండా అతను ఎవరో అని ఎవరికి తెలియదు అసలు. చూడండి అదే అతను ఎవరో తెలియదు. ఇట్లాంటి ముల్లాలు చాలా మంది ఉన్నారు, మినిమం 100 మంది ఉంటారు మెయిన్ ముల్లాస్. వాళ్ళెవరు మీరు చెప్పలేదు ఎందుకు? ఇతను ఒక్కడే ఎందుకు చెప్పారంటే నాకు పబ్లిసిటీ వస్తుంది, నా పేరు అందరికి తెలుస్తుంది. షమా మహమ్మద్ లాగా అయిపోయింది ఇది. మొన్న రోహిత్ శర్మ గురించి కామెంట్ చేసాక ఆమెకి ఎవరని తెలియదు, మాకు తెలుసు కేరళలో ఉన్న వాళ్ళకి. అక్కడ డిబేట్లో ఛానల్లో వచ్చి ఇట్లాంటి ఏం చెప్తారు బ్లండర్స్ చెప్తుంది ఆమె. అసలు నాలెడ్జ్ లేదు ఆమెకి. షీఈ్ ద డెంటిస్ట్ ఫ్రమ్ యూకే. ఆమె వచ్చి కామెంట్ చేస్తుంది క్రికెట్ మీద. ఇవాళేమో కొత్త కామెంట్ కొట్టింది, ఏంటి మ్యాథమెటిక్స్ వచ్చింది ఇస్లాం నుంచి అంట. అంటే మన ఆర్యభట్టను మర్చిపోవాలి, మన జీరో మర్చిపోవాలి, అన్ని మర్చిపోవాలంట మనం. ఇది మీరు ఒక రిలీజన్ని మోడర్నైజ్ చేసుకోండి, మొత్తం మీ స్కీమ్ తీసి మీరు మీ హ్యాబిట్స్ తీసేయమని చెప్పట్లేదు. మన దాంట్లో ట్రైబల్స్ ఉన్నారు రాజుగారు, అరకు వైపు కానీ, నీలగిరీస్ కానీ, నార్త్ ఈస్ట్ ట్రైబల్స్ చాలా, లదాఖ్ ట్రైబల్ స్టేటస్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ కస్టమ్స్ డిఫరెంట్ ఉంటుంది. మనం అనుకుంటే ఏంటంటే వీళ్ళ కస్టమ్స్ ఇట్లా ఉంది, మనం వీళ్ళంతా తీసి బయటపడేయాలంటే కాదు కదా. వాళ్ళ కస్టమ్స్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. వాళ్ళ దాంట్లో ఎగ్జంప్షన్స్ కూడా ఇస్తారు, ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇలా అన్ని చేయాలని ఏం లేదు, ఎక్కడ ఈ రూల్ ఫాలో చేయాలి, పాటించాలి. చాలా మంది ఫాస్ట్ అసలు పాటించారు నవరాత్రి టైంలో. ఇప్పుడు మహాశివరాత్రి రోజు రాత్రి మొత్తం మేల్కోవాలని చెప్తారు. ఎంతమంది మేల్కుంటారు? అందరూ ఉండరు, అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారు, అంతే కదా. నేనైతే నిద్రపోయాను రాత్రి, ఎందుకంటే ప్రాక్టికల్గా మన బాడీ రెస్ట్ కావాలని చెప్పి. ఎందుకంటే ఆ ఏజ్లో లేను నేను, ఏదో 20-30 సంవత్సరాలు అంటే యంగ్ ఉంటారు, అప్పుడు వాళ్ళకి అదంతా నడుస్తుంది. మన బాడీ ఎంత తట్టుకుంటుందో అంత తీసుకోవాలి. అతను క్రికెటర్ ఆడుతున్నారు, ఇదే మౌలానా దగ్గర 2 ఓవర్లు ఏమని చెప్పండి, ఆ గ్రౌండ్ మీద వెళ్ళి 2 ఓవర్లు ఎందుకు, 1 ఓవర్ ఏమని చెప్పండి.
గంట సేపు నిలవడమని చెప్పండి ఆ గ్రౌండ్లో. ఇదే ఫాస్టింగ్, అక్కడ పడిపోతాడు, చక్కెర కట్టి వచ్చేసి పడిపోతారు గ్రౌండ్లోనే. స్ట్రెచర్ మీద తీసుకెళ్తారు. చెప్పడానికి చాలా ఈజీ, ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని ఏ కామెంట్ అయినా కొట్టచ్చు. కానీ ఆ గ్రౌండ్లో వెళ్ళి ఆడుతున్నప్పుడు తెలుస్తుంది డీహైడ్రేషన్ ఉంటుంది బాడీకి. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు నీళ్ళు తాగాల్సింది చాలా కామన్, ఏ డాక్టర్ అని చెప్తారు. నేను ఇదే మనిషి దగ్గర అడుగుతున్నాను, రేపు ఇతను రోడ్డు మీద పడితే నీళ్ళు తీసుకోడా, నీళ్ళు తాగడా, హాస్పిటల్ తీసుకొస్తే నాకు డ్రిప్ వద్దంటారా, నేను డాక్టర్ని చూడండి నన్ను ఇంజక్షన్ వద్దంటారా, ఇంజక్షన్ ఇస్తే దాంట్లో కూడా నీళ్ళు ఉంది కదా అంటారు. మళ్ళీ అసలు లాజిక్ అర్థం కాదు. అసలు ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం అనేది నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడు మన సెక్యులర్ స్టేట్, సెక్యులర్ కంట్రీ, వీళ్ళందరూ ఇది షరియా లా ప్రకారం ఇతరు నేరస్తుడు, ఇతరు బ్యాడ్ ముస్లిం అని ఎలా ప్రోపగండా చేస్తారు? ఎవరిచ్చారు అధికారం? నేను కూడా రెడీ షరియా ఇంప్లిమెంట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇదే ముల్లా రేపు దొంగతనం చేస్తే అని చేయి కోసేయాలి, అగ్రీ చేస్తాడా? అప్పుడు బిఎన్ఎస్ అంటారు, ఐపీసీ ఫాలో చేయాలంటారు, పాత ఐపీసీ లేకుంటే కొత్త బిఎన్ఎస్ అంటారు. ఇండియన్ లా ఫాలో చేయాలి. ఎందుకండి మీ షరియా ఉంది కదా, కాలుకి వచ్చేయడం, చేయి కోసేయడం, రాళ్ళతో కొట్టడం, అన్నీ ఉంది కదా షరియాలో. సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు కూడా నడిపిస్తారు అది, అట్లాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయి అక్కడ. మనం కూడా చేద్దాం. ఓన్లీ ఫర్ దోస్ ఆర్ ఫాలోయింగ్ షరియా వాళ్ళకి స్పెషల్ పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇండియన్ లా అక్కర్లేదు. వారం లోపల వాళ్ళని రాళ్ళు కొట్టి చంపేయడం అంటే చంపేయడం అయిపోయింది, లేక చేయి కోసేయడం. అప్పుడు వీళ్ళు షరియా మర్చిపోతారు. అప్పుడు మన భారతదేశంలో ఉన్న లా అన్ని గుర్తొస్తుంది. అంటే మీకు ఎప్పుడు కావాలంటే మీరు అది మీరు ఉంచుకుంటారు, ఎప్పుడు వద్దంటే మీరు లా మార్చుకుంటారు. మేము 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని ఎవరన్నారండి? మా రిలీజియన్లో చెప్పారండి. సారీ, మీరు భారతదేశంలో ఉన్నప్పుడు అందరు ఈక్వల్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఒక్కరికి అందరికీ ఒకటే న్యాయం. అంబేద్కర్ గారు చెప్పారు, ఇది ఇంకెవరు చెప్పలేదు, అంబేద్కర్ గారు చెప్పారు చాలా క్లియర్గా. వై హీ అపోజ్డ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అప్పుడు కూడా ఆయన అపోజ్ చేశారు అంబేద్కర్ గారు. ఉంటే ఒక్కటే చట్టం అందరికి ఉండాలని చెప్పారు. నెహ్రూ వద్దంటే అంబేద్కర్ గారు ఐఎమ్ లీవింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు, అంతే కథ. సో ఒక చట్టం అంటే అందరికి ఉండాలి. రాజు గారు, మీ రిలీజియన్ మీ ఉంటుంది. పార్సీస్ ఉన్నారండి, వాళ్ళ ఫైర్ టెంపుల్ ఉంటుంది, వాళ్ళ టెంపుల్ని ఫైర్ టెంపుల్ అంటారు. అక్కడ నాన్ పార్సీస్ని అలౌ చేయరు. రేపు నేను వెళ్ళి కొట్లాడొచ్చా వాళ్ళతోని? నేను వస్తాను మీ టెంపుల్ లోపల. అది కాకుండా వాళ్ళ దాంట్లోనే అమ్మాయి ఇంకొక రిలీజియన్ ఆయన్ని పెళ్లి చేసుకుంటే, రిలీజియన్ కాదు, ఈవెన్ ఒక హిందూ కమ్యూనిటీ ఇంకేదైనా కమ్యూనిటీని పెళ్లి చేసుకుంటే వాళ్ళని బయట తీసేస్తారు, వాళ్ళని మళ్ళీ ఫైర్ టెంపుల్ లోపల రానియరు. నేను వెళ్ళి కొట్లాడచ్చా? శబరిమలకి వెళ్తాను. ఎందుకు? మహిళలకి ఎందుకు అలా అనుమతించట్లేదు? ఇక్కడ బొలారం అయ్యప్ప టెంపుల్లో, మేటుగూడ అయ్యప్ప టెంపుల్లో మహిళలు వస్తారు కదా, శబరిమలకి ఎందుకు రావచ్చు? అరే బాబు, శబరిమలలో కూర్చొని శాస్తా, ఓకే, అది డిఫరెంట్. దట్ అయ్యప్ప ఇస్ డిఫరెంట్, ఒక రూల్ అది. అది ఎందుకు పెట్టారని చెప్తే ఎందుకు పెట్టారు, ఎవరు రాసి పెట్టారా? స్టాంప్ పేపర్లో ఉందా? చూపించండి నాకు. ఉందా? ఇది కూడా లేదు కదా. వీఆర్ బిలీవింగ్ సమ్ సిస్టమ్, ఒక సిస్టమ్ ఉంది, బిలీవ్ చేస్తాం, దాన్ని వద్దన్న వాళ్ళు వద్దు అంతే. కానీ శబరిమలలో ఒక రూల్ ఉంది. మనం ఒక గెస్ట్ ఇంటికి వెళ్తే, రాజుగారు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను షూస్ వేసుకొని ఇంటి లోపల వస్తా అంటే మీరు ఆబ్జెక్ట్ చేస్తారు కదా డెఫినెట్గా. మనకు ఒక హైజీన్ ఉంది, ఇండియన్ షూస్ బయట పెడతాం మనం. మన జేడీ వ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీ చూపించారు, వాళ్ళు వైఫ్ వాజ్ టేకన్ ఆఫ్ ద షూస్. ఎందుకు? కాష్ పటేల్ షూస్ ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా తీసేశారు, షూస్ తీసేసి మాట్లాడుతూ చాలా మంది అన్నారు, ఇదేంటి షూస్ తీసేస్తున్నారు ఇంట్లో లోపల అంటే. మన కష్టం అది, మనకు ఇప్పుడు నుంచో పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం, మనం చేస్తున్నాం. మనం వీళ్ళకి దే ఆర్ నాట్ రెడీ టు చేంజ్. అది ఎవరైనా కానివ్వండి, వాళ్ళ దాంట్లో మోడర్నిటీ తీసుకొచ్చే సల్మాన్ రష్దీ ఉండండి, మన తస్లీమా నస్రీన్ ఉండండి, ఎవరైనా మోడర్న్ థాట్తో వస్తే వాళ్ళని కొట్టడం. నాకు కూడా భయం పడుతుంది. మొహమ్మద్ బిన్ సల్మాన్ మీద కూడా నాకు చాలా భయం ఉంది. ఎందుకంటే అతని మీద కూడా రేపు ఏదైనా అటాక్ జరగవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక మొనార్కీ కదా. ఈ ఒసామా బిన్ లాదన్ అని చెప్పి మంచి వచ్చింది సౌదీ అరేబియా నుంచే కదా, అక్కడి నుంచి వాడిని ఎక్స్పెల్ చేశారు. ఇట్లాంటి రాడికల్ థాట్స్ తీసుకొచ్చినప్పుడు వెళ్ళి ఐసిస్ ఫామ్ చేసుకున్నారు, అల్ఖైదా ఫామ్ చేసుకున్నారు. అప్పుడు ఇదే మోడర్నైజేషన్ ఎక్కడెక్కడ ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇరాన్ చూడండి, ఇరాన్ 1960s 1970లో బిక్నీలు వేసుకొని తిరుగుతుండే బీచ్లో ఇరాన్లో. ఇప్పుడు కూడా పాత ఫోటో చూడండి, షా ఆఫ్ ఇరాన్ టైంలో అంతా. ఇప్పుడు బిక్కిని పోయి బుర్కా, అసలు కన్ను కూడా కనిపించకుండా వాళ్ళు బుర్కా వేసుకుంటారు. నేను బుర్కా చేయకూడదు, హిజాబ్ వేసుకోకూడదు అని చెప్పట్లేదు, మన దగ్గర ఉంది కదా, డిబేట్ నడుస్తుంది మన దగ్గర కూడా. కానీ మీరు టైంతోని ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఒక క్రికెటర్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఫుట్బాల్ గేమ్ ఆడతారంట, రేపు 90 నిమిషాలు గేమ్ ఉంటుంది, ఎంత టైర్డ్ అయిపోతారండి? 10 నిమిషాలు ఫుట్బాల్ ఆడండి, ఎవరైనా ఇట్లాంటి ముల్లాలు వెళ్ళి ఆడమని చెప్పండి, నీళ్ళు తాగకుండా, దే విల్ గెట్ టైర్డ్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు దాని తర్వాత మీరు 6:30కే మీరు వెళ్ళి నమాజ్ చేయాలంటే ఎట్లప్పుడు? ఇఫ్తార్ చేయాలి. గేమ్ ఆడుతున్నారు, ఇఫ్తార్ టైం 6:30కి గేమ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 6:30 తర్వాత ఇమీడియట్ గేమ్ స్టార్ట్ అవుతుంది కదా, కాదు నమాజ్ చేయాలి, అవుతుంది. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. సరే నమాజ్ ఎప్పుడైనా దాని తర్వాత చేసుకోవచ్చు కదా, ఇఫ్తార్ చేయాలంటే దాని తర్వాత 6:30కి ఫాస్ట్ బ్రేక్ చేయగలి 7:30కి చేయవచ్చు, ఇఫ్తార్ చేయవచ్చు. ఇది గేమ్ ఆడుతున్నప్పుడు నార్మల్ అంటున్నా, నార్మల్ సిచ్యువేషన్ కాదు ఇది. నార్మల్ సిచ్యువేషన్ మస్జిద్కి వెళ్తారంత, వాళ్ళు రూల్ పాటించాల్సింది వాళ్ళు. కానీ వీరు ఒక రిలీజియన్ని తీసుకొచ్చి, కన్జర్వేటివ్ రిలీజియన్, ముందే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళు అసలు మిగతా వాళ్ళతో మిక్స్ గారు, వీళ్ళు మా రిలీజియన్ సపరేట్ అంటారు, కావాలని చెప్పి టొప్పి వేసుకుంటారు, గడ్డం పెట్టుకుంటారు. ఇక్కడ రాసుందండి గడ్డం పెట్టుకోవాలని చెప్పి, వాళ్ళ దాంట్లో ఉందంటున్నారు.
చాలా మంది క్లీన్ షేవ్ అని ఉంటారు ముస్లిమ్స్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో గడ్డం పెట్టుకుంటా అంటే అలౌ చేస్తారా? మన దగ్గర పోలీసులు ఇప్పుడు అలౌ చేస్తున్నారు తెలంగాణలో, కానీ యూజువల్ రూల్ ప్రకారం అలౌ చేయరు. అది సరే, ఎగ్జామ్షన్స్ ఇస్తారు కేస్ బై కేస్ బేసిస్లో. ఇప్పుడు శబరిమలకి వెళ్తున్న టైంలో పోలీసు వాళ్ళు, మన అయ్యప్ప దీక్ష ఉన్న వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, అదే డ్రెస్ వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు. చాలా మటుకు అవాయిడ్ చేస్తారు పబ్లిక్ ప్లేస్లో, కానీ అప్పుడు కూడా కనిపిస్తారు కొంతమంది. నేను అదే మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను రాజు గారు. మనకు ఒక రిలీజన్ ఫాలో చేస్తున్నప్పుడు దానికి ఎగ్జామ్షన్స్ ఉన్నప్పుడు మీకు అభ్యంతరం ఏంటో నేను అడుగుతున్నాను అంతే. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే సురేష్ గారు, ఇప్పుడు మొన్న న్యూజిలాండ్తో మ్యాచ్ గెలిచిన తర్వాత వరుసగా 3 మ్యాచ్లు మన టీం గెలిచింది. జనరల్గా కంగ్రాచులేట్ చేస్తూ సెమీఫైనల్కి ఆల్ ది బెస్ట్ చెప్పాలి, అది కదా చేయాల్సింది. వెంటనే ఆమె ట్వీట్ చేసింది ఏంటంటే, రోహిత్ శర్మ ఓవర్ వెయిట్ ఉన్నాడు, అతను బరువును తగ్గించుకోవాలి, అతను మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ ఇండియా ఎవర్ హ్యాడ్. అంటే టీంని డిమోటివేట్ చేస్తున్నారా, టీంని లేదా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి భారత్ గెలవడం ఇష్టం లేదా అనిపిస్తుంది. వెంటనే కొద్ది గంటల్లోనో గంటన్నరలోనో ఆమె ట్వీట్ చాలా బ్యాక్లాష్ వచ్చింది, ఆమె ట్వీట్ డిలీట్ చేశారు. ఇప్పుడేమో మన వాళ్ళు ఫైనల్ ఆడబోతున్నారు, రేపు ఆదివారం ఉన్నాడు. ఇప్పుడేమో మహమ్మద్ షమీ మీద అతను నేరస్తుడు. ఇదంతా ఏంటి? టీం ఇండియా గెలవడం వీళ్ళకి ఇష్టం లేదు, డిమారలైజ్ అంటారు, డిమారలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రోహిత్ శర్మ ఆ రోజు ఆడినప్పుడు ఎంత ప్రెషర్ మీద ఆడుంటాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ చేసిన కామెంట్, నేను ఆ రోజు కూడా ఆయన థింక్ చాలా తక్కువ రన్స్లో అవుట్ అయిపోయాడు. 30 runs. లక్కీలీ ఆ రోజు గెలిచిపోయారు ఇండియా అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. ఓడిపోయారు అనుకోండి, రోహిత్ శర్మ మీద మొత్తం చూడు, నేను ఆ రోజు చెప్పాను కదా, వాడు వేస్ట్ ఫెలో, క్యాప్టెన్ ఎందుకు, ఎన్ని రన్లు చేశాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో 90 ఎలక్షన్లు ఓడిపోతే కూడా ప్రాబ్లం లేదు, అది అప్పుడేమి ఇష్యూ లేదనమాట. కానీ రోహిత్ శర్మ యాజ్ అ ఫెయిలియర్ యాజ్ అ క్యాప్టెన్ అంటారు. సో హిపోక్రేట్స్ అంటాను నేను వీళ్ళందరినీ. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ రిలీజన్తో అసలు ఫాలో చేయరు. ఆ రిలీజన్ ఫాలో చేయకున్నప్పుడు మీరు ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ అందరి మీద ఫోర్స్ చేయకండి. ఇది నేను హిందూ దాని కస్టంలో కూడా చెప్తాను. ఎవరు కావాలంటే వాళ్ళు ఫాలో చేసుకుంటారండి. అందరు గుడికి రావాలంటే అందరు రారు గుడికి, మన దాంట్లో కూడా కొంతమంది రారు. సరే, వాళ్ళకి భక్తి ఉందో లేదా చూసుకోవాలంతే. డూ దే బిలీవ్ ఇన్ అ గాడ్ అన్నట్టు. కొంతమంది అంటారు నేను దేవుడినే పట్టించుకోనంటారు. సరే బాబు, నీ ప్రాబ్లం. రేపు ప్లేన్లో కూర్చున్నప్పుడు ప్లేన్ క్రాష్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు నీకు, డెఫినెట్ గుర్తొస్తారు అప్పుడు. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీ షుడ్, మోడర్న్ రిలీజన్లో అన్ని ఎగ్జామ్షన్స్ ఉంటుంది అన్నిటికీ. ఆ ఎగ్జామ్షన్స్ మనం కూడా ఫాలో చేయాల్సింది. ఇతనికి కాకపోతే ఇతను పాకిస్తాన్కి వెళ్ళొచ్చు. మనం ఎప్పుడు చెప్తుంటాం చూడండి, మీరు పాకిస్తాన్కి వెళ్ళకుండా ఇరాన్కి వెళ్ళమని చెప్పండి. పాకిస్తాన్లో కూడా ఇప్పుడు లేదు, ఇరాన్కి వెళ్ళమని చెప్పండి. అక్కడ వాళ్ళు చూపిస్తారు రిలీజన్ ఎట్లా ఉంటుంది అనేది. బిఫోర్ కన్క్లూడింగ్ సురేష్ గారు, గతంలో ఫత్వా జారీ చేయడం అనేది కూడా జరిగింది. ఒకసారి నేను మీకు కూడా చాలా సంవత్సరాల నుంచి, మీరు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. సానియా మిర్జా మీద సెప్టెంబర్ 2005లో ఆమె టెన్నిస్ ఆడుతుంది, మన అందరికీ తెలుసు. ఇప్పుడంటే రిటైర్ అయిపోయారు, కానీ టెన్నిస్ ఆడినప్పుడు ఎవరైనా బుర్కా ఆడుకొని ఆడగలరా? 2005 సెప్టెంబర్లో సానియా మిర్జా మీద ఫత్వా జారీ చేశారు. సల్మాన్ ఖాన్, అతను ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి సంబరాల్లో పాల్గొంటూ ఉంటారు. నువ్వు ఒక ముస్లిం అయి ఉండి నువ్వు గణేష్ చతుర్థి ఫెస్టివల్స్కి ఎలా వెళ్తామని చెప్పి అతను 2007 సెప్టెంబర్లో అతని మీద కూడా ఫత్వా జారీ చేశాడు. షారుఖ్ ఖాన్ 2013 జూన్ సరుగసి మదర్ని హైర్ చేసుకున్నారని చెప్పి కొడుకు, దానికోసం కూడా అతనికి ఏఆర్ రెహమాన్ సెప్టెంబర్ 2015 మొహమ్మద్ అనే సినిమాకి అతను మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఏఆర్ రెహమాన్ కూడా ఫత్వా జారీ చేశాడు. నుస్రత్ జనా, ఆమె కూడా టీఎంసీ ఫార్మర్ ఎంపీ అనుకుంటా, 2019 జూన్లో ఆమె అన్ఇస్లామిక్ సింధూర్ అండ్ మంగళసూత్ర ధరించిందని చెప్పి ఆమెకు కూడా ఫత్వా జారీ చేశారు. ఇవన్నీ అంటే మీరు అన్నట్టు కేవలం పబ్లిసిటీ కోరుకొని చేస్తారా, లేకపోతే నిజంగా ఏదో ఒక ఇస్లామిక్ స్టేట్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళందరూ సెలబ్రిటీ, పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళందరూ పబ్లిసిటీ కావాలి కదా, వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మీరు ఫత్వా ఇష్యూ చేస్తే ఏం చేస్తారండి? అదే ఏం చేస్తారు? ఫత్వా ఇష్యూ చేసే ఎవరు? ఇప్పుడు అయతొల్లా ఖొమైనీ సల్మాన్ మన ఈయన పుస్తకం సల్మాన్ రష్దీ మీద ఫత్వా ఇష్యూ చేశారు. ఖొమైనీ వెళ్ళిపోయారు, చనిపోయిన అంతా అయిపోయిన దాని తర్వాత ఇప్పుడు మొన్న ఆయన మీద దాడి జరిగింది సల్మాన్ రష్దీ. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు మర్చిపోలేదా దాని గురించి ఫత్వా? అది ఫత్వా అంటే దాని ఎఫెక్ట్ అది. మీరు అట్లా ఆ ఫత్వాలు చూడండి. మన దగ్గర ఫత్వాలు ఎట్లయిపోయిందంటే ఇట్లా రోజుకి ఇస్తేనే పోతే ఎవడు పట్టించుకోడు. దాని తర్వాత పులి వచ్చింది కేసు ఇది ఊర్లలో. పులి వచ్చిందని చెప్తే లాస్ట్ సరిగా యాక్చువల్ పులి వచ్చినా ఎవడు పట్టించుకోడు ఆ టైం. ఇది అదే పరిస్థితి. మీరు ఏ ఫత్వాకి ఏం వాల్యూ ఉంది? వస్తున్న ఫత్వాలు ఇష్యూ చేస్తే జారీ చేసే అధికారం వరకు ఉంది అసలు ఫత్వా? అదే కదా ఇంకోటి. మీరు ఎవరు ఇట్లాంటి వెన్ యూఆర్ ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా, మన దగ్గర ఒక పీనల్ కోడ్ ఉన్నప్పుడు, మన దగ్గర భారత న్యాయ సంచిక ఉన్నప్పుడు మీరెవరండి ఫత్వా ఇష్యూ చేయడానికి? అదే కదా. హూ ఆర్ యూ? మీరు ప్యారలల్ కోర్టా? మన దగ్గర ఖాప్ పంచాయత్ పెట్టుకున్నప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళి తిట్టారు వీళ్ళందరినీ. వీరు ఎట్లా పెట్టుకుంటారు హర్యానాలో ఖాప్ పంచాయత్, మీరు ఎట్లా పంచాయతీ పెట్టుకుంటారు? పంచాయత్ సిస్టమ్ మన చాలా పాతది. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది, నేను కాచిగూడలో ఉంటుండే. అప్పుడు కాచిగూడ ఆ టైంలో చిన్న విలేజ్ లాగా ఉండే స్టేషన్ పక్కన. అక్కడ పంచాయతీ నడుస్తుండే సండే రోజు. నేను కూడా ఏంట్రని అప్పుడు నేను 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్నాను.
ఒకసారి అట్లనే మా ఫ్రెండ్స్తో ఇక్కడ కూర్చుంటే అడిగాను, ఇది ఏంటంటే ఎవరో ఇద్దరు కొట్లాడుకున్నారు, వాళ్ళది పంచాయతీ పెట్టి వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు, వాళ్ళే ఎందుకురా కోర్టుకి వెళ్ళడము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. ఇట్స్ గుడ్ సిస్టమ్. కానీ దాని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. జీన్స్ వేసుకోకూడదు, ఫోన్లు యూజ్ చేయకూడదు అని చెప్పేసి కాప్ పంచాయతీ. అప్పుడు సుప్రీంకోర్టు వచ్చి పడ్డది వాళ్ళ మీద వచ్చి. వీళ్ళ మీద ఎందుకు లేదు? ఇట్లాంటి ఫత్వా ఇష్యూ చేసిన వాళ్ళు రేపు అరెస్ట్ చేసి జైలు వేసేయాలి. ఎందుకంటే ఒక ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ జస్టిస్ యు ఆర్ రన్నింగ్. యూ కెనాట్ డూ దట్. కంట్రీలో ఒకటే జస్టిస్ సిస్టమ్ ఉంది, అది మన కోర్ట్స్ అంతే. మీకు ఏది కావాలని మీరు వెళ్ళి వాన్ ఫత్వా ఇచ్చేసి వాన్ బాయ్కాట్ చేయండి, వీని చంపేసేయండి అంటే కాదు. అది గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ డౌన్ హార్డ్. ఇట్లా ఫత్వా ఇష్యూ చేసే వాళ్ళకి యూఐపీఎం తీసుకెళ్ళి బంద్ చేసి పడేసేయాలి 2 సంవత్సరాలు, అప్పుడు వారికి గుర్తొస్తుంది. కరెక్ట్. ఇలాంటి మాటలు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారిని ఇగ్నోర్ చేయడం కాకుండా చట్టపరంగానే శిక్షించాలి. ఒక సంవత్సరం జైలు వేసే చాలు రాజు గారు, రేపు ఎప్పుడు ఫత్వా ఇష్యూ చేయడు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మొహమ్మద్ షమీ పట్ల ఈ మౌలానా షాబుద్దీన్ చేసినటువంటి కామెంట్స్ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. అతను కరెక్ట్గానే మాట్లాడుతున్నాడా, బ్లండర్స్ మాట్లాడుతున్నాడు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.